బోయిన రమేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడు నేను. పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఎందుకు అటకెక్కినాయి అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఎస్టీ ఎస్సీ బీసీలో అందరూ కలిసి ఒక్కసారి మార్పు కావాలి అని ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారం చేయడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలు అనేది పెన్షన్ మేము గెలవగానే 100 రోజుల్లోనే 2000 పెన్షన్ని 4000 చేస్తా అని చెప్పని మోసపూరితమైన మాటలు చెప్పారు. అదేవిధంగా మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ నెలకి ఇస్తామని చెప్పారు. అయినా కానీ ఏది కూడా చేయలేదు. ఒక బస్సు ఒకటి ఫ్రీ అదొక్కటి మాత్రమే చేశారు. అదేవిధంగా రైతులు కూడా మోసం చేశారు. ఇప్పుడు రైతులకు ఏం చెప్పారు అంటే తిరునాపాలెం మండలం ఒక ఉదాహరణ వేసుకుంటే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరునాపాలెం మండలంలో 1282 మంది రైతులు కాటా పెడితే వడ్లు కాటా వేస్తే వారికి 262 మందికి మాత్రమే బోనస్ పడ్డాయి. ఇంకా 1020 మందికి ఇంకా బోనస్ పడలేదు. ఈ రోజు వరకు కూడా బోనస్ పడలేదు. ఇది కూడా ఒక రకంగా రైతుల్ని మోసం చేయడమే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గ్యారంటీలు చేయలేని పరిస్థితుల్లో ఉండి కూడా ఇంకా మోసపూరితమైన మాటలు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మోసపూరితమైన ఇండ్లు కూడా మాటలు కూడా చెప్పడం జరుగుతుంది. అసలైన అర్హులు కాకోకుండా ఏది భూములు ఉండి ఇండ్లు ఉన్న వారికి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఒక బోగస్ కమిటీ వేసి ఇందిరమ్మ కమిటీ అని చెప్పని కార్యకర్తల కమిటీ వేసుకొని బోగస్ కమిటీ వేసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటున్నారు. నిజమైన అర్హత కలిగిన పేదలకు మాత్రం నిజమైన పేదలకి సామాజిక వర్గాలకు అందట్లేదు. ఈ రోజు కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది పరిపాలన చేసే గవర్నమెంట్కి మీ సీఎం గారికి కానీ ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎందుకు చేస్తున్నాం అంటే నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. మీరు రాజ్యం గెలిచిన తర్వాత రాజ్యాంగబద్ధంగా మీరు ప్రమాణం చేసి అందరికీ సామాజిక న్యాయం చేస్తాం అని మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు వరకు విస్మరించారు. మీరు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇచ్చుకుంటారు. అది కూడా మీకు కూడా తెలుసు. దాన్ని ఇప్పటికైనా సరే కులాలకు అతీతంగా ఎస్టీ ఎస్సీ బీసీలకి కులాలకు అతీతంగా మీరు ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నియోజకవర్గంలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీలకి మీరు నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మళ్ళీ మోసం చేస్తున్నారు. బీసీలని మోసం చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని అంటున్నారు. మీరు 42% రిజర్వేషన్ ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టారు, పంపించారు. వాస్తవానికి గవర్నర్ దగ్గరికి ఆమోదానికి పంపించారు. అదేవిధంగా మీరు చెప్పే మాటలు ఏంటంటే 19th షెడ్యూల్లో రాజ్యాంగంలో 19th షెడ్యూల్లో పెట్టి మీరు కేంద్రం మీద ఒత్తిడి చేసి ఒక కేంద్రం కనుక ఒప్పుకోకపోతే మోడీని మెడలొచ్చైనా సరే మీరు రైతులు మన బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా మీ మీద నమ్మకం లేదు. మీరు ఇన్ని మాయమాటలు చెప్పారు. మీరు 40% బీసీలకు ఇస్తారని చెప్పని ఇంకా మాకు నమ్మకం కలగట్లేదు. మీ మోసపూరితమైన మాటలు ఇప్పటికైనా మానుకొని మీరు మా నిజమైన బీసీల మీద ప్రేమ ఉంటే మీరు 19th షెడ్యూల్లో పెట్టి మోడీని మీరు ఒప్పించి అవసరం అనుకుంటే ధర్నా చేసైనా సరే మీరు మాకు బీసీలకి న్యాయం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నలగట్ శంకర్, మహారాజ్ బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు తిరునాపాలెం మండలంలో 1282 మంది రైతుల దగ్గర ఒడ్లు కొనుగోలు చేస్తే మరి 262 మంది దగ్గర మాత్రమే బోనస్ డబ్బులు పడడం జరిగింది. మిగతా మరి 1000 మంది రైతులపై ఉన్నటువంటి వారికి ఇంతవరకు బోనస్ అందలేదు. మరి ఇటు విషయాన్ని ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూ ఉన్నాం. తక్షణమే మరి ఆ బోనస్ డబ్బులు కూడా రైతులకు మరి ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాలలో మరి ఇందిరమ్మ కమిటీ అనే పేరు ఇందిరమ్మ కమిటీలలో వాళ్ళ కార్యకర్తలు నియమించుకొని మరి పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇల్లు కొరగొట్టుకొని మరి ఇందిరమ్మ ఇల్లు పొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలకే పనిచేస్తుంది అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పార్టీలకు అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులందరినీ గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి 2022 తర్వాత కొత్త పెన్షన్లు జాడలేదు. మరి ఎంతోమంది అర్హత ఉన్నటువంటి మరి పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి కొత్త పెన్షన్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా మీరు ఎన్నికల హామీలో
మేనిఫెస్టో పెట్టిన విధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు. అటు విషయాన్ని మర్చిపోకూడదని తక్షణమే మరియు కొత్త పెన్షన్లు మంజూరు చేసి మరియు పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మరి రిజర్వేషన్ అంశాన్ని మీరు తీసుకొచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. మరి బీసీలు ఎంతమంది ఉన్నారో వారికి అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బీసీలు ఎంతో కాలంగా కొట్లాడుతూ ఉన్నారు రిజర్వేషన్ కావాలని, కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి మనధర్మ అగ్రకుల పార్టీలు ఉన్నంతకాలం బీసీలకు న్యాయం జరగదేమన్నటువంటి మరి సందేహం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూసీ కోటా కోసం ఓసీలు ఎవరు కొట్టలేదు. అయినప్పటికీ కూడా వారికి పార్లమెంట్లో బిల్లు పెట్టి వాళ్ళకు ఈడబ్ల్యూసీ కోటా కింద రిజర్వేషన్ 10% ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అడగకుండా ఇచ్చారు కాబట్టి బీసీ సోదరులు మరి అన్యాయం చేశారు. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ సోదరులకు వారి సమస్యను పట్టించుకోకుండా, వారి రిజర్వేషన్ పెట్టకుండా, రిజర్వేషన్ పెంచకుండా మరి ఇప్పటి వరకు మోసం చేస్తూ ఉంది. ఏదో స్థానిక సంస్థల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టిగానే బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందేమో, కానీ మేము నమ్మే పరిస్థితులు లేము. తప్పకుండా మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీలు ఎంతమంది ఉన్నారో వారికి అంత వాటా మరి భారతదేశంలో లెక్కలు తెరిచి వారికి మరి చట్టబద్ధం చేసి మరి ఈ రిజర్వేషన్ని కూడా మరి తప్పకుండా అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా వారి జనాభాలో ఎంత శాతం ఉన్నారో వాళ్ళకు కూడా అంతే రిజర్వేషన్ని పార్లమెంట్లో చట్టం రూపంలో తీసుకొచ్చి వారికి అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఆదివాసీ అసెంబ్లీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.